హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో వెజ్ మంచూరియన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. వెజ్ మంచూరియన్ తయారు చేయడానికి నేను క్యాబేజీని చిన్నగా తురుముకున్నానండి. దీన్ని ఈ గిన్నె కొలతలో తీసుకుంటున్నాను. దీనిని గిన్నెలో వేసుకుంటున్నాను. ఏ గిన్నెతో అయితే క్యాబేజ్ తీసుకున్నానో దాంట్లో సగానికి క్యారెట్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. వీటిని కూడా దీనిలో వేస్తున్నాను. అదే గిన్నెతో సగానికి బీన్స్ని ఈ విధంగా చిన్నగా తురుముకున్నాను. వీటిని కూడా దీనిలో వేస్తున్నాను. 1 టీ స్పూన్ తోటి వెల్లుల్లిని చిన్నగా తురుముకున్నానండి. దీన్ని కూడా వేస్తున్నాను. 1 టీ స్పూను అల్లం తరుగు వేస్తున్నాను. 1 టీ స్పూను పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూను బటర్ వేస్తున్నానండి. బటర్ అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే ఇది టేస్ట్ చాలా బాగా వస్తుంది. 1 టేబుల్ స్పూను సోయా సాస్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను టమాటో కెచప్ వేస్తున్నాను. 1/2 టీ స్పూను వైట్ పెప్పర్ పొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఫుల్గా నేను షుగర్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. మనకి సోయా సాస్లో వీటన్నిటిని ముందు మనము కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. 1 స్పూను మైదా వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మనము దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాల్గా తయారవుతుందో లేదో చూద్దామండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో ఇంకా కూడా కొంచెం కార్న్ఫ్లవర్ మైదా పిండి పడుతుంది. ఇప్పుడు మనం దాన్ని వేసుకుందాము. 1 స్పూను కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. 1 స్పూను మైదా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీనిని మనం చెక్ చేద్దామండి. చూసారా, ఈ విధంగా చక్కగా రౌండ్గా వస్తుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మనము పిండిని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాలు నానిపోయిందండి. ఇప్పుడు మనం బాల్స్గా రెడీ చేసుకుందాము. సైజ్ అనేది మీకు ఏ విధంగా కావాలంటే దాని ప్రకారం చేసుకోండి. ఈ విధంగా బాల్స్ అన్నీ రెడీ చేసేసానండి. వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. దీనిలోనికి మనం రెడీ చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేస్తున్నాను. వీటిని మనము ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వేగాయండి. వీటిని మనం కొద్దిగా ఈ విధంగా కలుపుకొని స్టవ్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా, ఈ బాల్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా మంచూరియన్ బాల్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం దీనిలోకి సాస్ రెడీ చేసుకుందాము. సాస్ రెడీ చేయడానికి నేను ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలోనికి చిన్నగా తురుముకున్న వెల్లుల్లి వేస్తున్నాను. చిన్నగా తురుముకున్న అల్లం వెంటలండి, ఇంచుమించుగా ఒక చిన్న టీ స్పూన్ ఉంటాయి. దీన్ని కొద్దిగా వేగనివ్వాలి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని నేను ఈ విధంగా చిన్నగా తురుముకున్నానండి. వీటిని కూడా దీనిలో వేస్తున్నాను. దీనిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. చిన్న క్యాప్సికం తీసుకుని ఈ విధంగా చిన్నగా తురుముకున్నానండి. దీన్ని కూడా మనము వేగుతున్న ఉల్లిపాయలో వేసేయాలి. దీనిని కూడా మనం కొద్దిగా వేయించుకోవాలి. 2 చిన్న పచ్చిమిరపకాయలని ఈ విధంగా తురుముకున్నానండి. వీటిని కూడా ఇందులో వేస్తున్నాను. కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నాను. చిన్నగా తురుముకున్న కొత్తిమీర వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. 1 టీ స్పూన్ తోటి షుగర్ వేస్తున్నాను. 1/2 టీ స్పూను వైట్ పెప్పర్ వేస్తున్నాను. వీటిని మనం కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను.
కొద్దిగా సోయా సాస్ వేస్తున్నాను, కొద్దిగా టమాటో కెచప్ వేస్తున్నాను, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దీనిలో కొంచెము నీళ్లు కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకున్న నీటిని మనం దీనిలో వేయాలి. దీనిని కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనం కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా చిక్కబడనివ్వాలి. ఇప్పుడు దీనిలోనికి మనం రెడీ చేసుకున్న మంచూరియన్ బాల్స్ని వేద్దాము. ఈ బాల్స్ వేసిన తర్వాత మనము వీటిని విరిగిపోకుండా నెమ్మదిగా ఈ సాస్ అంతా కూడా ఈ బాల్స్ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద నేను కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. నేను దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.